शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम श्री राजराजेश्वरी देवी नमो नमः। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम हर हर महादेव शंभो शंकर नमः। पार्वती पतये नमः। ओम नमो नारायणाय 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 नमो नारायणाय ओम नमो नारायणाय। ओम श्री राधाय नमः। నిన్న మనం 70 శ్లోకాలు మనం చదివేశాం నిన్నటి వరకు. 71ది మనం ఇంకా చదవాలి, తెలుసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఏమిటి, వాటి యొక్క విశిష్టత ఏమిటి, ఆ పేర్లతో ఆ మహావిష్ణువు, ఆ సర్వ లోకైకనాథుడు ఆయన ఎలా పిలువబడుతున్నాడో ఎందుకో మనం తెలుసుకున్నాం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇక్కడ శంకర భాష్యంలో తపో వేదాశ్చ జ్ఞాతిశ్చ జ్ఞానంచ బ్రహ్మ సంజ్ఞితం తేభ్యో హి తత్వాత్ వేదితృత్వాద్య అద్వా బ్రహ్మణ్య. అది ఆయన చెప్పింది. దేనికి చెప్పిందంటే అంటే ఏమిటి, ఈ బ్రహ్మణ్య అనే దానికి తపస్సు, వేదములు, జ్ఞాతి, జాతి, జ్ఞానము ఇవన్నీ కూడా బ్రహ్మ అనేటువంటి పదంతో దానివల్ల బోధింపబడతాయి. బ్రహ్మ అనే పదానికి ఇవన్నీ కూడా అర్థం వస్తున్నాయి అన్నమాట. వీటన్నిటికీ మనం హితం ఉనర్చడం వలన, దీనిని ఇంకా నిష్కృష్టంగా మనం తెలుసుకోవడం వలన బ్రహ్మణ్యుడు అనబడతాడు అన్నమాట. అది బ్రహ్మణ్య అంటే అది, అందువలన ఆయన్ని బ్రహ్మణ్యుడు అన్నారు. భగవంతుడు తత్వస్వరూపుడు. తత్ అనగానే బ్రహ్మ అనే అర్థం. బ్రహ్మకృత్ అంటే ఈ ఇప్పుడే అనుకున్నాం కదా, ఈ తపస్సు ఇలాంటివన్నీ వీటన్నిటినీ ఏర్పరిచినవాడు బ్రహ్మని. ఈ బ్రహ్మ అనే పదాన్ని ఏర్పరిచినవాడు బ్రహ్మకృత్. బ్రహ్మ అంటే బ్రహ్మ రూపంలో సర్వము సృష్టించినవాడు. బ్రహ్మ యొక్క రూపంలో ఆయన అంతటినీ సృష్టించాడు. ఎవరు? మహావిష్ణువే బ్రహ్మ రూపంలో తనే అయ్యి అన్నిటినీ సృష్టించాడు. బ్రహ్మ, అసలు బ్రహ్మ అనగానే దాని యొక్క అర్థం ఏంటంటే చాలా గొప్పవాడని, చాలా పుష్టిమంతుడు అని. అంటే పుష్టిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు అని అయినటు వల్ల, అందువలన అది సచ్చిదానంద లక్షణం అన్నమాట. సత్ చిత్ ఆనంద లక్షణమైనది, దానివల్ల అది బ్రహ్మము అయింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదవాక్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. విష్ణు పురాణంలో కూడా ఏం చెప్తున్నారంటే ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రం అగోచరం వచాచ్య సంవేద్యం. బ్రహ్మం గురించి అన్ని శృతుల్లో అంటే వేదాల్లోనూ, విష్ణు పురాణాలు, ఇలాంటి పురాణాలన్నింటిలో కూడా బ్రహ్మ అంటే ఏమిటి దానికి చేశారు. అంటే దీనికి ఏమిటంటే ఈ భేదాలన్నీ నశించి సన్మాత్రం, సద్గుణ మాత్రంగా ఉండి వాక్కుకి మన యొక్క అందదు, మాటలతో నిర్వచనీయం కాదది. అలాంటిది తనకు తానే తెలియవాలి. అంటే నేను ఇప్పుడు మీకు మాటలు చెప్తున్నాను, మీకు కొంత అర్థం అవుతున్నట్లుగా ఉండొచ్చు, కానీ ఇది మీ అంతటి మీరు అనుభవైక వేద్యం అంటారే, అది మీరు మీరే తెలుసుకోగలగాలి. ఈ బ్రహ్మం అంటే ఈ బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ అంటే బ్రహ్మని అంటే ఈ తపస్సుని, ఇట్లాంటి వాటి అన్నిటినీ
ఈ జ్ఞానాన్ని వృద్ధిపరిచేవాడు తపో వివర్ధనుడు. తపో వివర్ధనుడు అన్న బ్రహ్మ వివర్ధనుడు అన్నమాట. బ్రహ్మవిత్, విత్ అంటే తెలుసుకోవడం, విద్య, అది తెలియటం. వేదాన్ని, వేద అర్థాన్ని బ్రహ్మ ద్వారా వచ్చినటువంటివి, వాటిని తెలుసుకున్నవాడు. బ్రహ్మణ, వేద స్వరూపం ఇది అని గుర్తించినవాడు. అసలు వేదాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి తెలుసుకున్నప్పుడు ఇదే బ్రహ్మం అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. ఈ అర్థాన్ని ప్రవచించేవాడు బ్రహ్మణ. బ్రహ్మణ అన్న బ్రాహ్మణుడు అని కూడా ఉంది. బ్రహ్మం అని పేరు కలిగిన అన్ని కూడా అంగభూతాలై ఉన్నవాడు. అంగభూతాలు అంటే మనకి అన్ని తెలిసినటువంటి వాడు అనమాట. బ్రహ్మో అని ఎప్పుడైతే ఆ మహావిష్ణువుని మనం పిలిచామో, ఆయన అనుకుంటున్నామో, ఆయన సంబోధిస్తున్నామో, దానికి అర్థం ఏంటంటే బ్రహ్మం అనేటువంటి పేరు కలిగినవి అన్నీ కూడా ఆయన భాగాలే, అంగభూతాలు అయి ఉన్నవాడు. బ్రహ్మజ్ఞ. ఇక్కడ బ్రహ్మ ఎంతగా వెళుతున్నదో చూడండి లోపలికి. తన యొక్క ఆత్మస్వరూపములైనటువంటి వేదాలు మరి ఆయన యొక్క ఆత్మస్వరూపాలే కదా. ఆయన చెప్పాడు కదా, అపౌరుషేయం, మనుషులు మామూలు చెప్పినవి కావు. ఇట్లా ఈ వేదాలన్నింటినీ తెలిసి ఉన్నవాడు. అంటే తను తెలిసి ఉన్నవాడు కాబట్టి అవి మన అందరికీ అందించాడు. బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణులకు ఇష్టమైనటువంటి వాడు, లేకపోతే బ్రాహ్మణుల్ని ఇష్టంగా కలిగినటువంటి వాడు. అసలు ఈ కృష్ణావతారంలో మహావిష్ణువు ఆయన చెప్పుకున్నాడు, నాకు బ్రాహ్మణులు అంటే ఇష్టం, నేను బ్రాహ్మణుల్ని ఎంతో గొప్పగా నేను పూజిస్తాను. అసలు ఆయన బ్రాహ్మణుడు అని రాగానే ఆయన కాళ్ళు కడిగి ఆయన యొక్క ఆ జలాన్ని తన శిరస్సు మీద చల్లుకున్నాడు. సాక్షాత్తు మహావిష్ణువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కుచేలుడు యొక్క సందర్భంలో మనం చూసాం. కుచేలుడిని దగ్గరికి తీసుకొచ్చి ఆలింగనం చేసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయనకి కాళ్ళు కడిగి, ఏమిటి ఆయన మార్గాయసంలో నడిచి 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 మైళ్ళ దూరాన వస్తే ఆయనకి చక్కగా ఆయనే కాళ్ళు కడిగాడు. ఆ బంగారు పళ్ళెల్లో ఆయన కాళ్ళు పెట్టి చక్కగా కడిగి ఆ జలాన్ని తన యొక్క నెత్తి మీద వేసుకున్నాడు. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ స్నేహితుడు అని అనుకోకండి, ఇక్కడ బ్రాహ్మణుడు కాబట్టి. అట్లాగే రుక్మిణీ కళ్యాణ సన్నివేశంలో కూడా మనకి గుర్తొస్తుంది. ఆ అగ్నిద్యోతనుడు ఆయన వచ్చి, స్వామి నా రుక్మిణి నీకు చెప్పింది, నీకు ఈ సందేశాన్ని పంపించింది అన్నప్పుడు ఈయన్ని కూర్చోబెట్టి ఆయనకి అన్ని సేవలు చేశాడు. అఖండమైనటువంటి సేవలు చేసి ఆయన కాళ్ళు గడిగి ఆయన అది వేసుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, బ్రాహ్మణులు అంటే నాకు అత్యంత ఇష్టము, నాకు ఎంతో భక్తి. ఎన్ని చోట్ల మనకు తెలుస్తుంది. భృగు మహర్షి కాలితో ఆయన యొక్క వక్షస్థలం మీద తంతే లక్ష్మీదేవి, ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కథ తర్వాత వచ్చిందే కదా. అలా వచ్చినప్పుడు కూడా అంటే ఆ బ్రాహ్మణుడికి ఆయన ఎంత గౌరవం ఇచ్చాడు, ఎంత భక్తితో ఆయన ఉన్నాడు. బ్రాహ్మణుడు అంటే ఆయనకి ఎంత ఇష్టము. మరి న్యాచురల్గా మన బ్రాహ్మణులకి ఆయన అంటే ఇష్టం ఉండదు. మనల్ని ఎవరైతే గౌరవిస్తున్నారో వాళ్ళంటే మనకి కూడా గౌరవం ఉంటుంది. అందులో సాక్షాత్ పరమేశ్వరుడే నిన్ను గౌరవిస్తున్నాడు. ఇక్కడ భాగవతంలో ఇంకొకటి ఉంది చూడండి, ఘనంతం శపంతం పరుషం వదంతం యో బ్రాహ్మణం న ప్రణమేత్ యథాహం స పాపకృత్ బ్రహ్మదవాగ్ని దగ్ధో వధ్యశ్చ దంధ్యశ్చ న చ అస్మదీయ. అంటే తిడుతున్న కొడుతున్న బ్రాహ్మణుని యొక్క యోగ్యత కొలది ఎవడు నమస్కరింపడో అతడు పాపం పొందుతాట. వాడు కొడుతున్నట్ట, ఆ బ్రాహ్మణుడు తిడుతున్నట్ట, అయినా సరే ఆయన యోగ్యత కొద్దీ మనం నమస్కరించాల్సిందే. ఎవరైతే నమస్కరించరో వాడు మహాపాపం పొందుతాడు, శిక్షార్హుడు అని దాని యొక్క భావం. ఇంకా అదే మహాభారతంలో ఇంకొక ఇది ఉంది, చెప్తున్నాను. యం దేవం దేవకీ దేవా తజీనత్ జనత్ భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తం అగ్ని నివారణే. దేవకీదేవి వసుదేవుడి వలన ఆయనకి శ్రీకృష్ణుని ఆవిడ పొందింది కదా, ఆవిర్భవించి చేసింది, కన్నది. ఎవరినిట భూసురులను రక్షించడం కోసమే కన్నది ఆవిడ. భూసురులు అంటే బ్రాహ్మణులు. ఇది ఎట్లా? ఆరణి అంటే ఋషుల దగ్గర ఉండేటటువంటి అగ్నిని తెచ్చుకునేటువంటి పాత్ర. ఆ పాత్రలో దాంట్లోంచి
అగ్నిని ఎలా అయితే తీసుకొస్తారో అట్లా ఉన్నదనమాట. దాని కింద ఉంటుంది కదా ఆ కర్రదిమ్మే ఆరణి అంటే, ఆ కర్రదిమ్మలో ఈ దీన్ని పెట్టి కొడతారు, అగ్నిని మధిస్తారు అనమాట యజ్ఞం కోసం. ఇట్లా ఆరణి దీంట్లోంచి అది ఎలా వచ్చిందో అలా ఉంటుందిట. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ. ఇట్లా మనం ఈ బ్రహ్మ అనే యొక్క పదానికి బ్రాహ్మణుడు అంటే భగవంతుడైనటువంటి ఆయనే ఎంత మర్యాద ఇచ్చాడో మనం తెలుసుకోవచ్చు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్ మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి. ఇక్కడ యజ్ఞం, యజ్ఞం అనే పదాన్ని చూసుకొని దీంట్లోంచి మనం ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. మహాంత శంకర భాష్యం చెప్తున్నది, మహాంత క్రమా పాద విక్షేప అన్యేతి మహాక్రమ శం నో విష్ణు రురుక్రమ. అనగానే మహాక్రమో, దీనికి అంటే క్రమ అంటే ఏంటంటే ఆ పదానికి అడుగు పెట్టడం అని అర్థం. క్రమ అంటే గొప్ప పదక్రమములు ఆయనకి కలవాడనమాట. ఎలా పదక్రమం అంటే త్రివిక్రమ అవతారం చూసుకోండి. అసలు విక్రమ త్రివిక్రమ అవతారంలో ఆయన మహాక్రముడు ఎలా అయ్యాడు? 3 పదాలు, తన యొక్క పదాలు 3 పదాల్లో 3 లోకాల్ని ఆక్రమించాడు. అందువల్ల ఆయన మహాక్రముడు అయ్యాడు. శం నో విష్ణు రురుక్రమ అనేది తైత్తిరీయ ఉపనిషత్తుల్లో కూడా ఉన్నదన్నమాట. దాంట్లో గొప్ప గొప్ప పాద విక్షేపములు కలిగిన వాడు విష్ణువు అని తైత్తిరీయంలో ఉన్నది. మహాకర్మ, మహాక్రమో మహాకర్మ. మహాకర్మ అంటే జగత్ సృష్ట్యాది మహాకర్మలు, జగత్తుని సృష్టించడం, మరి పాలించడం, ఇవన్నీ లయం చేయడం, ఇలాంటి గొప్ప గొప్ప కర్మలన్నీ కూడా ఆయన చేసినవాడు, చేస్తూ ఉన్నవాడు. మహాతేజాహ అంటే మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. ఎట్లా సూర్య చంద్ర గ్రహాలు కూడా, ఈ తారలు వీళ్ళన్నీ ఇవన్నీ కూడా, వీటన్నిటికీ ఆ తేజస్సు, వాటికి ఉన్న కాంతి వెలుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ ఈ మహావిష్ణువు తన నుంచే వస్తున్నాయి. ఈయన యొక్క తేజస్సు వలనే వాళ్ళందరూ కూడా తేజోవంతులు అయ్యారు. ఇందుకు తార్కాణం ఏంటి, ప్రమాణం ఏం చెప్తున్నారు? ఏన సూర్యస్తపతి తేజసేద్ధ అని వేదవాక్యం. ఏది ఆదిత్యగతం తేజ అని గీతావాక్యంలో కూడా ఉన్నది. గీతావచనం కూడా అదే చెప్తున్నది. క్రౌర్యము శౌర్యము అనేటువంటి ఈ మహాధర్మముల చేత కూడినటువంటి వాడు అని కూడా దీని అర్థం. తేజస్సు ఉన్నప్పుడు శౌర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ లక్షణాలన్నీ ఆయన ఉన్నటువంటి తేజస్సు వల్ల ఉంటాయి. మహోరగ అంటే మహా ఉరగ. ఉరగ అంటే పాం, అది సర్పం, మహాసర్పం. మహాసర్పాలు ఏంటి? అసలు ఈయన భగవద్గీతలో దీంట్లో చెప్పుకున్నాడు ఆయన, నేను పాములన్నిట్లోకి, సర్పాలన్నిట్లోకి నేను వాసుకుని అని చెప్తున్నాడు భగవద్గీతలో. ఆయనాడు సర్పాణం అస్మి వాసుకి. ఇక్కడ వాసుకి రూపుణ్ణి ఎందుకు చెప్పుకున్నాడు? ఆదిశేషుడు అని చెప్పుకోవచ్చు కదా. ఆదిశేషుడి మీదనే ఆయన శయనించి ఉంటాడు. అనంతుడని పేరు ఆయనకి, అది విడిగా చెప్పక్కర్లా. వాసుకి అని సర్పాలు, అనంతుణ్ణి సర్పం కింద ఆయన చూడలేదు. ఆయన తానే అనంతుడు. ఇక్కడ వాసుకి తానే వాసుకి అని మనకి ఎలా చెప్పగలిగాడు, చెప్పాడంటే అక్కడ క్షీరసాగర మథనం ఉంది. అక్కడ క్షీరసాగర మథనం అనేటువంటి ఒక అంశం ఇంతకు ముందు కూడా నేను మీ అందరితో ఈ మాట నేను చెప్పి ఉన్నానని నేను అనుకుంటున్నాను. క్షీరసాగరమే తను. దాంట్లో వచ్చినటువంటి కవ్వం ఏమిటి? మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా తనే. దానికి కట్టబడ్డటువంటి కవ్వపు తాడి వాసుకి తనే. కింద దాన్ని మునిగిపోకుండా మోసినది ఆదికూర్మం ఎవరు? తనే. ఆ లోపల నుంచి వచ్చినటువంటి అమృతాన్ని, అమృత కలశం తనే. ఆ అమృత కలశాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ధన్వంతరి తనే. కాబట్టి ఇక్కడ మొత్తం తానే అని చెప్తూ, అది అక్కడ అలా చెప్తున్నప్పుడు మనకి వాసుకి ఉన్నాడు కదా అక్కడ. అందుకనే ఇక్కడ మహాభాగవతం ఈ గీతలో తను చెప్పుకున్నాడు, నేను వాసుకుని సర్పాలన్నిట్లో ప్రతి ఒక్క జాతిలో నేను ఫలానా అని చెప్పుకున్నాడు ఆయన. నేనే ధనంజయుడిని అని చెప్పుకున్నాడు.
నేనే వాసుకుని అని చెప్పుకున్నాడు. అలా చాలా చెప్పుకున్నాడు, నేను ఫలానా నేనే ఇది అని. మహాక్రతు ఇప్పుడు అశ్వమేధ యాగం ఉంది, నేనే అశ్వమేధ యాగాన్ని, యాగాలన్నింటిలోకి అశ్వమేధ యాగాన్ని నేనే అన్నాడు ఆయన. ఆ మహాక్రతువైనటువంటి అశ్వమేధ యాగ స్వరూపుడు ఈయనే. అశ్వమేధ క్రతురాట్ అంటే క్రతువులలో రాట్ అంటే గొప్పది, రాజయజ్ఞం అనమాట అది. అది అశ్వమేధం. మహాయజ్వ, యజ్వ అంటే ఎవరు? యజ్ఞం అంటే అది చేయించబడేది, యజ్వ అంటే చేసేవాడు. ఈయన మహాయజ్వ. అందరి చాలా మంది మేమే యజ్ఞం చేస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళంతా నిమిత్త మాత్రులు. చేయించేది తనే, తనే మహాయజ్వ. అన్ని చేయించేది కూడా ఆయనే. ఈ మహాయజ్ఞ, మహాయజ్వ తను, మహాయజ్ఞ. అలాగే యజ్ఞం కూడా తనే, యజ్ఞ స్వరూపుడు తనే. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవద్గీతలో, యజ్ఞములో నేను జపయజ్ఞ స్వరూపుడనని శ్రీకృష్ణుడు అన్నాడు. ఇక్కడ జపయజ్ఞం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ జపం చేసుకుంటున్నారు, ఆయన జపం చేసుకుంటున్నారు అంటాం కదా మనం మామూలుగా. ఏమిటి అసలు జపం అంటే ఏమిటి? మనం ఏదో రామనామమో శివనామమో ఏదో చెప్పుకుంటాం కదా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, లేకపోతే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనం అని, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి కదా. ఈ మంత్రాలు మనస్సులో ధ్యానించుకునేటప్పుడు మాత్రమే దాన్ని జపం అంటారు. బయటికి నేను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 5 సార్లు కాదు కదా, 5,000 సార్లు కాదు కదా, 5 కోట్ల సార్లు అన్నా కూడా అది జపం అన్నారు. మంత్ర జపం అనగానే అది మంత్రాన్ని మనస్సులోనే అనుకునేదాన్ని జపం అంటారు. దాన్ని జపయజ్ఞం. అది ఆ జపయజ్ఞం చేసేవాడు ఈయన, ఆ యజ్ఞ స్వరూపుడు ఆయన, జపయజ్ఞ స్వరూపుడు. మహాహవి, గొప్ప హవిస్సు కలవాడు అనమాట. ఆ హవిస్సు అంటే అందాక అనుకున్న యజ్ఞంలో ప్రతి భాగం తానే. యజ్ఞం జరుగుతున్నది అంటే యజ్ఞం మొదటి నుంచి చివరి దాకా దాంట్లో జరిగే అన్నీ కూడా ఆయనే. ఇంకా దాన్ని విడివిడిగా ఎన్నిసార్లు మనం చెప్పుకోవడమే తప్ప అంతా ఆయనే. మహాహవి, గొప్ప హవిస్ అయినటువంటి వాడు. పరమాత్మయందు జగత్తు అంతా కూడా తదాత్మగా హోమం చేయబడుతున్నది. అంతే కదండి. మనం ఆలోచిస్తే చూడండి, చివరికి ఆ బ్రహ్మాత్మైనటువంటి ఆ మహా ఆత్మలోకి జగత్తంతా కూడా హోమం చేయబడుతున్నది. ఇప్పుడు మనం చూసాం కదండి, మహాక్రతువు అనేటువంటి నామం నుంచి ఇక్కడ దాకా మనం చెప్పుకున్నది ఇదంతా అంటే ఏంటి? మహాక్రమో, మహాకర్మ, మహాతేజ, మహోరగ అన్న తర్వాత మహాక్రతుర్, మహాయజ్వ, మహాయజ్ఞో, మహాహవి. ఈ 4 పేర్లు కూడా ఒకటే చెప్తున్నది. దాని యొక్క అర్థం ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ యజ్ఞ పురుషుడి గురించే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంకా వ్యాకరణంలోకి వెళ్తే ఇవన్నీ బహువ్రీహి సమాసాలని చెప్పాలి. అంటే కలవాడు, అది ఉన్నవాడు, ఇది ఉన్నవాడు, అది కలవాడు, ఈ అని మనం బహువ్రీహి సమాసం గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నది గుర్తొస్తే అది మళ్ళీ అవన్నీ చెప్పుకోవచ్చు. మహాయజ్ఞం కలవాడు, మహాయజ్ఞ స్వరూపం కలవాడు, ఇలా అన్నమాట. స్తవ్య స్తవ ప్రియ, స్తోత్రం స్తుతి స్తోత్ర స్తోతారణ ప్రియ, పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరనామయ. ఇక ఇవి కూడా దాదాపు ఇలాంటిదే. చూడండి, శంకర భాష్యంలో సర్వై స్తూయతేన స్తోత కస్యచిదితి స్తవ్యయ అత ఏవ స్తవ ప్రియ. స్తవ్య అంటే ఆయన ఇక్కడ నౌన్ ఫార్మ్ అన్నమాట. స్తవ్యయ స్తుతింపబడేవాడు, అందరి చేత స్తుతింప తగినవాడు. తను ఎవరిని స్తుతించడు, ఇంకెవరున్నారు స్తుతించడానికి. స్తవ ప్రియ, స్తోత్రం అంటే ఆయనకి ఇష్టం, దానివల్ల మనం స్తోత్రం చేస్తే ఆయన ప్రీతి చెందుతాడు. స్తోత్రం అంటే ఏంటి? మళ్ళీ ఇది గుణ సంవర్తనం.
నీవు అది, నీవు ఇది, నువ్వు అది అని చెప్పడం అనమాట. అంటే ఏంటిది? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పుకుంటున్నది, అని చెప్తున్నది ఏమిటి? స్తోత్రం. ఆ ఆంజనేయ స్వామిని మనం స్తోత్రం చేస్తున్నాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం అని చెప్పుకున్నప్పుడు ఆయన్ని స్తోత్రం చేస్తున్నాం. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన గుణగణాలని, ఆయన యొక్క ఆలోచనల్ని అంతటిని మనం చెప్తున్నాం అనమాట. అది స్తోత్రం. ఆయన యొక్క గుణాల్ని చెప్తాం ఆ స్తోత్రంలో, ఆయన యొక్క రూపాన్ని చెప్తాం. ఇదంతా హరి రూపమే. స్తుతి అంటే సంకీర్తనం చేయటం అనమాట. సంకీర్తన, స్తోత్రం వేరు, సంకీర్తన వేరు. సంకీర్తన అంటే అది వెళ్ళేది అనమాట. అది కూడా హరి రూపమే. స్తోత, ఇక్కడ స్తోత అంటే స్తోత్రం చేసేవాడు. అంటే మనమా? స్తోత అంటే మనమా? కాదు. ఇక్కడ మనం కదా స్తోత్రం చేస్తున్నాం అంటే మనమే. ఒకవేళ మనమే అయినా మన లోపల కూడా హరియే ఉన్నాడు కాబట్టి ఇది మనం అయినా కూడా వర్తిస్తుంది. కానీ అక్కడ ఏమిటంటే స్తోత అంటే నీ గురించే నేను చెప్తున్నానయ్యా అని మాట్లాడమాట. రణప్రియ, యుద్ధం అంటే ప్రీతి ఉన్నవాడు. అంటే ఎందుకు ఈయన యుద్ధం చేస్తాడు? లోక రక్షణార్థం యుద్ధం చేస్తాడు. రాక్షసుల్ని, దుష్టుల్ని సంహరించడానికి కోసం ఆయన ఎంతో ప్రీతిగా యుద్ధం చేస్తాడు. ఈయన అంటే ఇక్కడ రణంలో ఆయన అన్ని ఆయుధాలు కూడా ధరించే ఉంటాడు. ఆయన పూర్ణ, పరిపూర్ణుడు. ఆయన ఇంకా ఆయనలో లేనిది అంటూ లేదు. మొత్తం అన్ని గుణాలు, అన్ని ఆయుధాలు, అన్ని శక్తులు అన్నీ ఆయనలోనే ఉన్నాయి. అందుకని పరిపూర్ణుడైనటువంటి వాడు పూర్ణుడు. సర్వమైనటువంటి కోరికలు, శక్తులు వీటన్నిటితో నిండిన వాడు అనమాట ఆయన. పూరయిత అంటే అందరి యొక్క మనోరథాలని నింపుతాడు. అంటే నీ యొక్క మనోరథాన్ని సిద్ధించేటట్టు చేస్తాడు. పుణ్య, స్మరణ మాత్రాన పాపాలని పోగొడతాడు ఆయన. నువ్వు స్మరిస్తే చాలు నీ యొక్క పాపాలని పోతాయి ఆయన. పుణ్యకీర్తి, స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు. స్వచ్ఛమైనటువంటి కీర్తి అంటే ఆయన యొక్క కీర్తి మహాపుణ్యప్రదమైనటువంటిది. అది అకళంకం, అసలు దానికి మచ్చ పెట్టడానికి కూడా లేనటువంటి కీర్తి అనమాట ఆయనది. కొంచెం నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి, నాకు సమయం చెప్తాను. పుణ్యకీర్తి కదా, అంటే ఎవరిని కీర్తిస్తే మనకి పుణ్యదాయకమో అతడు, అందువలన ఆయన్ని పుణ్యకీర్తి అంటారు. అనామయ, అనామయుడు. అనామయుడు అంటే, అనామయం అంటే ఏ రోగాలు లేనివాడు అని. రోగం, రొష్టు ఇట్లాంటివి ఏమి ఆయన దగ్గరికి రావు, చేరవు, ఆయన లేవు. అట్లాంటి వాడు అంటే ఏంటి అర్థం? రోగం, రొష్టు లేనివాడు అని చెప్పుకోవడం ఏంటి అంటే కర్మల వల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఎందువల్ల? మనం చేసేటటువంటి కర్మల వల్ల. ఈ కర్మల వలన కలిగేటటువంటి ఈ శారీరక, మానసిక రోగాలు ఆయనకి రావు, దరి చేరవు. ఎందుకంటే ఆయనకి శరీరము, మనస్సు అనేవి లేవు. మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద, వసుప్రదో వాసుదేవో వసుమనాహవి. ఇక్కడ చూడండి, మనసో వేగ ఇవ వేగోస్య సర్వగతత్వాత్ మనోజవ. మనోజవం అంటే ఇప్పుడు మనం మనస్సు కంటే, ఆంజనేయ స్వామి దాంట్లో కూడా ఉన్నది,
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం అనే దాంట్లో మనోజవం అనేటువంటి పదం అక్కడ వాడబడింది ఆయన కీర్తిస్తూ. అంటే మనస్సు కంటే వేగం అంతకంటే, అంటే మనస్సు లాంటి అంత దాని యొక్క వేగం ఎంత ఉన్నదో అంత వేగం కలిగినటువంటి వాడు అని. ఈయనకి మనస్సే లేదు కదా, ఈ పరమాత్ముడైనటువంటి మహావిష్ణువుకి మనస్సు లేదు. మరి మనస్సు లేకపోతే మనస్సు కంటే గొప్ప వేగం నీకు ఉన్నది అని ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అమెరికాలో ఉన్నటువంటి వాడి గురించి ఆలోచించడానికి మనం మనస్సు అక్కడికి వెళ్తున్నాం. దీనికి ఎంతో మన మనసులో అది ఆ ఆలోచన రాగానే మనం అక్కడ చేరుకోగలిగాం బుద్ధి ద్వారా, మన యొక్క మనసు ద్వారా. ఈయన అక్కడే ఉన్నాడు, ఎందుకంటే ఆయన సర్వాత్ముడు. ఇది చూడండి, ఈయన సర్వాత్ముడు. ఈయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే పని లేదు. వెళ్ళటానికి మనకి పట్టేటటువంటి పావు కాదు, అరపావు క్షణం, ఇంకా అంతకంటే తక్కువదే సమయం కూడా ఆయనకి పట్టదు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈయన మనోజవం అనే పదానికంటే కూడా ఎక్కువ ఉన్నవాడు అనమాట. ఆయన సర్వాత్ముడైనటువంటి వాడు, ఆయన అంతటా ఉండేవాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళితే, నీ మనసు ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు, అప్పటికే ఉన్నాడు ఆయన. తీర్థకర, ఇక్కడ తీర్థకర అంటే మత సిద్ధాంతాలు ఉన్నాయి, దాంట్లో తీర్థంకరుడు అని ఒకటి ఉంది. తర్వాత ఈయన శంఖు తీర్థులు అనే ఒక పదం ఉంది. కొన్ని ఇంకొకటి ఏదో అది పేరు తమాషాగా ఉన్నా, ఇంకొకరు తీర్థులు అనేవాళ్ళు ఉంటారు. ఈ తీర్థులు అంటే ఏంటి? ఈ సిద్ధాంతాలను రచించేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ప్రవక్తలు, ఈ చతుర్దశ విద్యలన్నిటినీ, ఈ బాహ్య సమయ ఆచారాలన్నిటినీ, వీటన్నిటినీ తెలుసుకున్నవాడు అనమాట. అతన్ని తీర్థుడు అంటారు. ఈ తీర్థుడు వీళ్ళందరికీ ఈ జ్ఞానం ఇచ్చింది మహాతీర్థుడు, ఆ తీర్థకరుడు అయినటువంటి ఆ భగవంతుడే. ఈ విషయంలో పౌరాణికులు ఉన్నారు, వాళ్ళు ఇలా చెప్తారు. సృష్ట్యాది యందు భగవంతుడు, ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నది మళ్ళీ మనకు ఒకలాగా అనిపించవచ్చు. భగవంతుడు హయగ్రీవ రూపంలో మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని చంపేశాడు అని చెప్పారు. అదేమిటి? మధుకైటభుల్ని రాక్షసుల్ని చంపింది విష్ణువే కదా. కానీ ఆ విష్ణువు ఈ హయగ్రీవుడు అనేటువంటి రూపంలో చంపాడని కొన్ని పురాణాల్లో ఇలా చెప్పబడుతుంది, కొన్ని పురాణాలు బట్టి. కానీ చంపింది మాత్రం మహావిష్ణువే కదా. కాబట్టి ఇక్కడ హయగ్రీవ రూపంలో చంపాడు అనే దానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఈ మధుకైటభులు అనేటువంటి రాక్షసుల్ని వధించి అప్పుడు ఈయనకి బ్రహ్మదేవుడికి వేదాల్ని ఉపదేశించాడు. ఇక్కడ మధుకైటభుల్ని అనుకోకపోతే ఈ హయగ్రీవ రూపంలో ఆ సోమకాసురుణ్ణి సంహరించాడు. సంహరించి హయగ్రీవుడు అనేటువంటి ఆ రాక్షసుని సంహరించాడు. సంహరించి ఏదైనా ఏ రాక్షసుని సంహరించినా అక్కడి నుంచి ఆ వేదాలు తీసుకొచ్చి మళ్ళీ ఈయనకి ఇచ్చి ఈయనకు ఉపదేశించాడు. కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి పదం. ఇదే కాదు, మనం ఒక 2 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం శతధన్యుడు అనేటువంటి ఒక రాజు గురించి చెప్పుకున్నాం. ఆ శతధన్యుడు మహా గొప్పవాడు, అతని యొక్క భార్య శైబ్య, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇతను పాషండ మతాన్ని ప్రకటించేవాడు. వాడితో మాట్లాడినందువల్ల ఆయనకి ఎన్నో జన్మలు పాపం ఆయన కుక్కగాను, నక్కగాను, ఇదిగాను జన్మించాల్సి వచ్చిందనే కథ మొన్న చెప్పాను, మీకు ఉంటే. ఆ కథలో ఎందువల్ల అంటే ఆ పాషండ మతం, వాడికి ఆ పాషండ మతం అనేది ఎలా వచ్చిందంటే అదే ఇక్కడ ఆ పాషండ మతం గురించి మనం చెప్తున్నాం. ఈ రాక్షసుల్ని వంచడం కోసం అట్లాంటి ధర్మాలు ఆ పాషండుడు చెప్పాడు. ఆ పాషండుడుగా ఈయన అవతరించి ఈయన చెప్పాడు. అక్కడ బోడిగుండులాగా, దిగంబరులాగా వెళ్ళి వాళ్ళందరికీ ఇలాంటి చెప్పాడు. కానీ చెప్పాను కదా, అదనమాట ఆ పాషండుల మతాన్ని వాళ్ళకి చెప్పి మహావిష్ణువే. అంటే అవిద్యలు అనమాట. మనందరికీ దేవతలకి వాళ్ళు మనకి విద్యలు చెప్తుంటే వాళ్ళకి అవిద్యలు చెప్తున్నాడు. అంటే వేద బాహ్యమైనటువంటి విషయాలు చెప్తూ విరుద్ధమైనటువంటి విషయాలు చెప్పి ఆ రాక్షసుని వాళ్ళని కన్విన్స్ చేశారన్నమాట. అందువలన వాళ్ళ యొక్క తేజస్సు తగ్గిపోయింది. వసురేతాహ అంటే సువర్ణం అంటే బంగారం, రేతస్సుగా కలిగినటువంటి వాడు. దేవ పూర్వమప సృష్ట్వాతాసు వీర్యమపా సృజత్.
తదండమభవత్ దైవం తత్ హేమం కారణం. ఆయన యొక్క వీరం వలన ఆ జలంలో అది సువర్ణమైంది. ఆ సువర్ణం చిన్నగా ఈ అండం వచ్చి ఆ బ్రహ్మదేవుడికి అలా దగ్గరికి వచ్చింది. ఇది మనం సృష్టి ఆదిలో మనం చెప్పుకున్నాం. సృష్టి ఆదిలో ఇలా జరిగింది. అది పెద్ద బంగారపు గుడ్డు, అది పెద్ద బంగారపు గోళం అయిపోయింది అనమాట. అది దాంట్లోంచి మళ్ళీ బ్రహ్మ జన్మించాడు. అది తెలుసుకున్నాడు. ఇది వ్యాస మహర్షి చెప్పినటువంటి ఉదంతం. ఎన్ని కావాలి ఇప్పుడు? వసుప్రద, ధనాన్ని బాగా ఇచ్చేవాడు. మనం వసు అనగానే ధనం, సంపద అనుకున్నాం అని తెలుసు కదా మనకి. దాన్ని ప్రదహ మనకి ఇచ్చేవాడు. అంటే ఈయనయే ధనాధ్యక్షుడు. అంటే కుబేరుడిలో కూడా ఈయనే ఉన్నాడు. ఈయన వల్లనే అక్కడ కుబేరుడు ఉన్నాడు. ఈయన అనుగ్రహం చేతనే ఈ అన్య దేవతల అందరిలోకి కూడా వాళ్ళందరికీ లక్ష్మీదేవి కటాక్షం వచ్చింది. కాబట్టి ఈ ధనం వాళ్ళు కూడా, ఇప్పుడు మనం ఒక దేవతని కనుక, చిన్న చిన్న దేవతల్ని మనం ఉపాసిస్తే వాళ్ళు కూడా మనకు కొన్ని వరాలు ఇవ్వగలరు. ఆ వరాలు ఎంత మటుకు ఇవ్వగలరు అంటే మనకి ధనం ప్రసాదించగలరు. అది అలాగా ఈ వసుప్రద, ఈయన వాళ్ళకే ఈ శక్తులు ఇవ్వగలిగినటువంటి వాడు. ఇంకొక అర్థం ఉంది వసుప్రద అంటే. ఇక్కడ రెండు పదాలు పక్క పక్కనే ఉన్నాయి. మీరు గమనిస్తే ఈ శ్లోకంలో వసు మొదటి పాదంలో మనోజవ తీర్థకరో వసురేత వసుప్రద, వసుప్రదో వాసుదేవో వసు మనా హవిహి అని. ఇక్కడ రెండు పదాలు వసుప్రద అనే పదాలు ఉన్నాయి కదా. ఈ రెండో వసుప్రద అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మోక్షాన్ని అనేటువంటి ఫలాన్ని మనకి ఇచ్చేవాడు. ఇక్కడ వసు అంటే ఏమిటి? మోక్షం అనేటువంటి సంపద. మొదటి దాంట్లో ఐహికమైనటువంటి సంపద, ఇప్పుడు ఆకస్మికమైనటువంటి సంపద. ఈ సంపదను కూడా మనకి ఇచ్చేవాడు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, బ్రహ్మ జ్ఞానానంద స్వరూపమైనది. అలాంటిది రాత్రి ధాతు పరాయణం తిష్టమాస్య తద్విధ అని